అందరికీ ఇవాళ టాపిక్ ఫేజ్ 7 పైథాన్ లైబ్రరీస్లో మినీ ప్రాజెక్ట్స్. ఫస్ట్ వన్ క్విజ్ గేమ్. ఇందులో ర్యాండమ్ డే టైము మ్యాథ్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయడానికి ఇవి ర్యాండమ్ అండ్ డే టైమ్ అనే మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసాము. ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్స్ వేరియబుల్లో క్వశ్చన్స్ అన్నీ పెట్టేసేసి అది ఒక లిస్ట్లో పెట్టేస్తాం. అంటే ఒక డిక్షనరీ లోపలేమో డిక్షనరీ లాగా క్వశ్చన్ ఆన్సర్ అనేది దానికి వాల్యూ అనేది ఆన్సర్స్ ఇస్తాం. సో అట్లా ఇచ్చినాక ర్యాండమ్ మాడ్యూల్లో షఫల్ అనే ఫంక్షన్ యూజ్ చేసి క్వశ్చన్స్ని మనము అంటే షఫల్ చేసి ఈచ్ టైం అడిగినప్పుడు డిఫరెంట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసి క్వశ్చన్ ప్రింట్ చేస్తుంది. సో స్టార్ట్ టైంలో డేట్ టైం నుంచి మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఇది కూడా ఆ టైం అనేది దాంట్లో సేవ్ చేసి ఉంటుంది. సో ఫర్ ఈచ్ క్వశ్చన్కి ప్రింట్ చేస్తుంది. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ అడుగుద్ది ఆన్సర్కి. ఇచ్చిన ఆన్సర్ మ్యాచ్ చేస్తుంది. కరెక్ట్ అయితే స్కోర్ అనేది అప్డేట్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుద్ది by 1. సో అట్లాగే ఎన్ టైం కూడా తీసుకుంటుంది లాస్ట్లో అయిపోయినాక. సో స్కోర్ డిస్ప్లే చేస్తుంది. ఆ తర్వాత ఎన్ టైం కూడా డిస్ప్లే చేస్తుంది. మీ స్కోర్ ఇది ఎండ్ అంటే టైం టేకన్ ఇంత తీసుకుంది అని చెప్పి వస్తుంది. సో నెక్స్ట్ పాస్వర్డ్ జనరేట్. ఇక్కడ ఒక జనరేట్ పాస్వర్డ్ ఫంక్షన్లో ఏంటంటే మనం పాస్వర్డ్ని జనరేట్ చేస్తున్నాము. ర్యాండమ్గా చాయిసెస్ తీసుకుంటుంది. ఏం చాయిసెస్ ఉన్నాయంటే అంటే పాస్వర్డ్ స్ట్రెంత్ చెక్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్, మళ్ళీ ఆస్కీ లెటర్ ఉండాలి, నెంబర్ ఉండాలి. అలాగా ఈచ్ ప్యాటర్న్ ఉండాలని చెక్ చేస్తుంది. సో ఆ ప్యాటర్న్ కానీ మ్యాచ్ కాకపోతే అది వీక్ పాస్వర్డ్, స్ట్రాంగ్ పాస్వర్డ్ అని డిస్ప్లే చేస్తుంది. సో టు డూ లిస్ట్ మేనేజర్. టు డూ లిస్ట్ ఇక్కడ ఏంటంటే యాడ్ టాస్క్ అని మెథడ్. అందులో మనం టాస్క్ యాడ్ చేయాలి, దాని డ్యూ డేట్ యాడ్ చేయాలి. వ్యూ టాస్క్లో ఏ టాస్క్ ఉంది, దాని డ్యూ డేట్ ఏంటి, దాని స్టేటస్ ఏంటి అనేది చూపిస్తుంది. సర్చ్ టాస్క్ మెథడ్లో మనం ఏదైనా టాస్క్ మనం వేసింది సర్చ్ చేయాలి అంటే సర్చ్ టాస్క్లో పెడితే మనం ఆ కీవర్డ్ ఏదైనా కీవర్డ్ ఇచ్చి దాంట్లో ఆ టాస్క్లో ఏదైనా ఒక వర్డ్ మ్యాచ్ అయిన ఆ కేస్ని ఇగ్నోర్ చేసి మ్యాచ్ చేసుకుంటుంది. మ్యాచ్ అయితే ఫౌండ్ అని చెప్పి ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ వైల్ లూప్లో ట్రూ అని ఇచ్చాము. ట్రూ అని ఇస్తే ఇక్కడ లోపల మనం ఇఫ్ కండిషన్స్లో వాల్యూస్ ఇస్తున్నాం. 1 అయితే యాడ్ టాస్క్ కాల్ చేస్తుంది, 2 అయితే వ్యూ టాస్క్ కాల్ చేస్తుంది. సో అలాగా 3 అని అంటే సర్చ్ టాస్క్ కాల్ చేస్తుంది. ఈ 1, 2, 3 ఏదైనా మనం ఇస్తే ఆ కండిషన్ ట్రూ అయ్యి ట్రూ కదా ఇవి, అందుకని నెక్స్ట్ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. అదే 4 ఇస్తే బ్రేక్ అయిపోయి వచ్చేస్తుంది. సో ఇవి చాయిసెస్ కాకుండా ఇంకేదైనా ఇస్తే ఇన్వాలిడ్ చాయిస్ ఉంటుంది. సో ఇక్కడ డిస్ప్లే చేస్తుంది కాబట్టి ప్రింట్ అని ఇక్కడ ఇచ్చాం కదా 1 యాడ్ టాస్క్ అని ప్రింట్ చేస్తుంది కదా, దాన్ని బట్టి మనము టాస్క్ అనేది చాయిసెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.